రైట్. సో ఈ హీరింగ్ లాస్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి మనకి. టైప్స్ ఏంటి? టైప్స్ ఉన్నాయి మనకి. దేర్ ఆర్ 3-4 టైప్స్ మనకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కన్సిడర్ 3. ఓకే, కండక్టివ్ హీరింగ్ లాస్, మిక్స్డ్ హీరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అనేది ఉంటుంది మనకి. 3 టైప్స్. సో ఈ కండక్టివ్ హీరింగ్ లాస్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఏరియాలో కానివ్వండి, లేదంటే మిడిల్ ఇయర్లో వచ్చిన ప్రాబ్లమ్ని మనము కండక్టివ్ హీరింగ్ లాస్ అని అంటాం మనము. సో ఇప్పుడు మనకి కొన్ని సందర్భాల్లో ఇయర్ వ్యాక్స్ అనేది వస్తుందండి, సరే అని అంటాం మనము. సో ఆ వ్యాక్స్ ఏంటంటే కంప్లీట్గా ఈ ఏదైతే కెనాల్ ఉందో అది నిండిపోయింది అనుకోండి. సో అది కూడా కొంతవరకు హీరింగ్ లాస్కి దారి తీస్తుంది మనకి. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎప్పటిదాకా అయితే స్టిక్కీగా ఉందో అప్పటిదాకా ఉన్నప్పుడు అది ఉంచి తర్వాత తీసేస్తే అది నార్మల్గా ఉంటుంది. సిక్రేషన్ అనేది అందరికీ కామన్, ఎందుకంటే సెరమన్ గ్లాండ్ సెరమన్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది మన ఇయర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతవరకు ఇది బెటర్. బట్ ఎప్పుడైతే అది గట్టిగా అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందో మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఆటోమైటోసిస్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో దీనివల్ల మనము కొన్ని ఎక్స్టర్నల్ ఇయర్లో అంటే ఆడిటరీ మ్యూటస్లో మనకి అంటే ఇదైతే కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి మనం మెడిసిన్ వాడితే కూడా తగ్గిపోతూ ఉంటుంది.